మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులున్నాయి. 48 గంటల్లో ఇజ్రాయెల్ పై యుద్ధానికి వెళ్తామని తాజాగా ఇరాన్ పరోక్షంగా ప్రకటన చేసింది. మరోవైపు గాజాలో తమ భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు మరో చోట కూడా చూడడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పదంటూ సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇండియా విదేశీ మంత్రిత్వ శాఖ భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని కోరింది. అంతేకాకుండా తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ రెండు దేశాలకు వెళ్లవద్దని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లోని పౌరులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రంగా ఉన్నామో లేదో గమనించుకోవాలని అడ్వైజరీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ కదలికలను వీలైనంత మేర తగ్గించుకోవాలని పేర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్రం ఈ ప్రకటన జారీ చేసింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగిన దాడిలో 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ చెబుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన కూడా చేసింది. ఇజ్రాయెల్ పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావద్దంటూ అమెరికాకు ఇరాన్ లేఖ కూడా రాసింది. అయితే మరో 48 గంటల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని ఆ దేశ నిపుణులు చెబుతున్నారు.